గిరి ప్రదక్షిణ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తుల కోసం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు స్వీయ నియంత్రణ పాటిస్తూ అధికార యంత్రాంగానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తుల రాకపోకలు, భద్రత, తాగునీరు, వైద్య సేవలు తదితర అంశాలపై అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గిరి ప్రదక్షిణ సాఫీగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ భగవన్నామ స్మరణతో ప్రశాంత వాతావరణంలో గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు భక్తులకు పిలుపునిచ్చారు. ఈ నెల 28, 29వ తారీఖులో జరిగేటటువంటి గిరి ప్రదక్షిణ మరియు గుడి ప్రదక్షిణకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చాయి. సుమారుగా 32 కిలోమీటర్లు నిడివి కలిగినటువంటి మార్గం గుండా గిరి ప్రదక్షిణ అనేది 28వ తారీఖున జరుగుతుంది. దీనికి గాను సుమారు 7 నుంచి 8 లక్షల వరకు పాల్గొంటారని అంచనా. దానికి తగ్గట్టుగా ఇబ్బంది లేకుండా సేవలు అందించడానికి గాను 28 సేవా కేంద్రాలు రేపు నుండి 2 రోజులు మనం గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకుముందు కూడా చాలాసార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. జిల్లా యంత్రాంగం, పోలీస్ కలిసి. తర్వాత మొన్న శనివారం నాడు గౌరవ హోమ్ మినిస్టర్ మేడం ఆధ్వర్యంలో కూడా మేము అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మీటింగ్ పెట్టాము. ఈసారి పోలీసు కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. 32 కిలోమీటర్ భక్తులు నడిచి వెళ్తారండి. మొత్తం రోడ్ ఎక్సెప్ట్ ఇక్కడ నో ఫ్లైయింగ్ జోన్ ఉంది, ఆ ఏరియా తప్ప మొత్తం డ్రోన్ ద్వారా కవర్ చేస్తాం. అది కాకుండా నైట్ విజన్ డివైస్ ద్వారా కవర్ చేస్తాం. అస్త్రం ద్వారా ఇక్కడ కంజెషన్ ఉందా లేదా చెక్ చేస్తూ ఉంటాం. కంటిన్యూస్ గా సోషల్ మీడియాలో ఏమైనా వార్తలు వస్తూ ఉంటాయి, ఇక్కడ ప్రాబ్లం అక్కడ ప్రాబ్లం, అది కూడా సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. రేపు నుండి 2 రోజులు మనం